మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రతి ఒక్క తెలంగాణ పౌరులు చూడవలసిన వీడియోకి ఇది బరాబర్గా చూడాలి. తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టుర్రి. బంగారు తెలంగాణ రాలేదు అన్నారు కదా. బంగారు తెలంగాణ కాదు, వజ్రాల తెలంగాణ అయింది. వాస్తవానికి చెప్పాలంటే వజ్రాల తెలంగాణ బరాబర్ అయింది. ఎట్లా అయింది ఏం కథ అంటారా అన్న? జరగ పటేలమ్మ ఫోటోను పెట్టు, జనాలంతా చూస్తారు. జూమ్ గుంజి మరి పెట్టురు, జనాలంతా దెబ్బన గుర్తుపట్టాలి. చూసిరు కదా ఫోటోని. ఓలు అనుకుంటారు ఏమే మెగా సుధారెడ్డి అంటే ఈమె మెగా సుధారెడ్డి, మెగా కృష్ణారెడ్డి గారి సతీమణికి ఈమె ఏడవ పడ్డది అనుకుంటారు ఈమె. 142 కోట్ల రూపాయల నగలతోటి అంట, 142 కోట్ల విలువైన నగలతోటి ఈమె ఏడవ పడ్డది. మెట్గాల రెడ్ కార్పెట్ పైన మెరిసిందట. మెట్గాల 142 కోట్ల రూపాయల విలువైన నగలతోటి మెరిసిందంట. బంగారు తెలంగాణ రాలేదంటారు ఏమే, నాకు అర్థం కాదు. కానీ ఎందుకు రాలేదు బంగారు తెలంగాణ? వజ్రాల తెలంగాణ, వజ్ర వైడూర్యాల తెలంగాణ వచ్చింది. ఇవన్నీ చూస్తే అర్థమైతే లేదు. ఎన్ని కోట్లు? 10, 20, 30, 40 కాదు, ఏకంగా 142 కోట్ల రూపాయల విలువైన వస్తువు నగలేసుకొని పోయిందట. ఏదో ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్కి పోయిందట. అక్కడున్న జనాలంతా వాళ్ళని అలా చూసుకోవడం పక్కకు పెట్టి మొత్తం ఏమైనా చూస్తారంట. అబ్బా ఏముంది ఏమి నగలు చూడు రే. బంగారు తెలంగాణ ఎందుకు రాలేదు ఇక మన తెలంగాణలో? ఈమె ముచ్చటిచ్చిన పేపర్లు ఇవ్వాలా? చేతికి విలువైన ఉంగరాలంట. ఉంగరాలంటే ఉంగరాలు కావాయి, వజ్రపు ఉంగరాలు, వజ్రాలతోటి తయారు చేసిన ఉంగరాలంట. ఆ ఉంగరాలు మళ్ళీ పోతే మనీష్ మల్హోత్రా అంట. ఆయన డిజైన్ చేసిండంట. ఈమె కట్టుకున్న చీరే. ఈ చీరని తయారు చేసేందుకు ఏకంగా 3400 గంటల సమయం పట్టింది అంటున్నా. 3400 గంటల సమయం పడితే 90 మంది కళాకారులు తయారు చేసినట్టు ఈ చీరని. ఏకంగా 90 మంది కళాకారులు 3400 గంటలు శ్రమిస్తే ఈ చీర తయారైందంట. చూడు అందులో ఎన్ని వజ్ర వైడూర్యాలు పొందించాలంతా. రాలేదా బంగారు తెలంగాణ? ఎందుకు రాలే? వజ్రాల తెలంగాణ వచ్చింది. మెగా కృష్ణారెడ్డి గారి భార్య అంటే గా మాత్రం ఉంటుందా? మెగా కృష్ణారెడ్డి చేసిన కష్టం వలన చేసిన తెలంగాణలో ఎవరి కోసం వచ్చింది తెలంగాణ అంటే మెగా కృష్ణారెడ్డి కోసమే వచ్చింది తెలంగాణ. ఆయనకు వచ్చింది, అందుకోసమనే బంగారు తెలంగాణ అయింది. బంగారు తెలంగాణ కాదు, వజ్రాల తెలంగాణ అయింది. యాడికెళ్ళి తెచ్చిండి పశలన్నీ మెగా కృష్ణారెడ్డి అంటోడు? యాడ కష్టం చేసిండు? కేసీఆర్ పుణ్యమా అంట, పైన ఉన్న బీజేపీ పుణ్యమా అంట, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పుణ్యమా అంట. ఈ లీడర్ల పుణ్యమా అంటనే కాదు ఈయన సంపాదించింది. కాళేశ్వరం పైసలు మొత్తం ఈయన చేతులకే బయటే, ఈయన జేబులే నిండే. మిషన్ భగీరథ మొత్తం ఈయన చేతుల పనేనా. ఎన్నో రకాల కాంట్రాక్టులు చేస్తే ఈయన కష్టపడి సంపాదన ఎంత అంటే ఇవాళ గిత్తత్త ఉల్లిగడ్డ మీద పొట్టంతనే అవుపడదు ఇంకెంత ఉందో. 142 కోట్ల రూపాయల విలువైన నగలేసుకొని తిరుగుతుంది పటేలమ్మ. చెప్పురు కదా. రాలే బంగారు తెలంగాణ? చెప్తారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, బీజేపీ వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు అవినీతి లేదు, లొట్టపీసి లేదు, ఆసుపత్రి లేదు అని చెప్పుకోరు నిమ్మలంగా. సిగ్గుండాలే జరనన్న. ఈయనకి యాడికెళ్ళి వచ్చినారా నాయన గిన్ని పైసలని ఎవడన్నా అడిగే కాలం ఉందా దేశంలో? పైన ఉన్న బీజేపీ అడగదు, కింద ఉన్న కేసీఆర్ అడిగిపోలేదు, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా అడిగే కాలం లేదు. ఇంకా పైగా మళ్ళీ కొత్త పనులు కూడా ఈయన చేతులనే పెడుతుండు. అదేంటంటే ఈయన మొత్తం ఈ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ అసలు మెగా కృష్ణారెడ్డి పైసలు ముట్టని పార్టీ లేదు మన భారతదేశంలో. మెగా కృష్ణారెడ్డి ఇయని పార్టీలు అసలు లేనేలేవు. అంతా అందరికీ పార్టీ చందాల కింద, ఎలక్ట్రో బాండ్ల కింద కోట్ల రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్లో జమ చేసిండు. మరి వీళ్ళంతా ఎట్లా అడగరు కదా. అసలు ప్రభుత్వాలు నిలుస్తున్నాయే. ఈ ప్రభుత్వాలందరికీ అన్నిటికీ మెయిన్ పిల్లర్ రోల్ అంటే ఈ మెగా కృష్ణారెడ్డి. ఈ మెగా కృష్ణారెడ్డి పిల్లర్ కూసిపోతే మొత్తం పార్టీలు మొత్తం కింద కూలిపోతే కదా. వీళ్ళకు ఏమంటారు బీస్మెంట్ కాదు, మెయిన్ పిల్లరే ఈ మెగా కృష్ణారెడ్డి. ఈయన కోసం వచ్చింది. ఇందుకోసమే కదా బంగారు తెలంగాణ వచ్చింది, వజ్రాల తెలంగాణ వచ్చింది. 90 మంది కళాకారులు 3400 గంటలు తయారు చేసినట్ట ఈ ఒక చీర కోసం అంటే చూడుది. మరి తెలియని పైసలు ఎన్ని ఉండొచ్చు ఈమె దగ్గర? బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు? భూములు ఎన్ని ఉండొచ్చు? ఎన్ని రకాల విల్లాలు ఉండొచ్చు? ఎన్ని వెంచర్లు ఉండొచ్చు ఇలా దగ్గర? మరి ఇవన్నీ ఎక్కడమంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల మాంసం ముద్దలతోటి వీళ్ళంతా మంచిగా పెద్ద బిల్డింగులు, బంగ్లాలు, బంగారాలు, వజ్రాలు, కార్లు, మేడలు ఇవన్నీ కట్టుకొని రాజ లెక్క తిరుగుతున్నారు. ఈ నడుతారు ప్రజలారా? ఎవ్వరు అడగరు.
ఎవరు అడగరు, ఏ ఛానల్ కూడా చూపారు నాకు తెలిసి, ఏ ఛానల్ కూడా చెప్పరు. పక్కా చెప్తారా? గింది రకాలుగా సంపాదించినాక ఎక్కడ పోయింది సంపాదన అంటే ఈయన భారతదేశంలో ఉన్న లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధనికులల్లా ఈయన ఒక నెంబర్. ఈయన కూడా ఏడికెళ్ళి వచ్చినాయంటే ఏడికెళ్ళి రాలేదు, కేవలం రాజకీయ నాయకులకు మంచిగా కుక్క బిస్కెట్ వేసినట్టు బిస్కెట్లు వేస్తే వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్లతోటి కమిషన్లతోటి సగం వాళ్ళకు సగం వీళ్ళకు కాళేశ్వరం కూలిపోయిన నష్టం లేదు, మిషన్ భగీరథ ఖరాబ్ అయిన నష్టం లేదు, ఇంకెన్నో రకాల ప్రాజెక్టులు కానీ ఎన్నో రకాల పనులు చేసినా కానీ అడిగే దిక్కు లేదు. అందులో ఉసుక ఎంత పోస్తున్నావు, సిమెంట్ ఎంత వేస్తున్నావు, సీక ఎంత వేస్తున్నావు, వీటితోటి సంబంధమే లేదు. నువ్వేమన్నా చేసుకో, మా కమిషన్ మా జేబులకి ఇస్తాలంటే ఈ మెగా కృష్ణారెడ్డి అంటే ఈయన పని ఈయన చేసుకొని ఈయన పైసలు 4 రూపాయలు ఈయన వెనకేసుకొని వాళ్ళకు రూపాయి వాళ్ళకో పావులు వాళ్ళకో పసి చేసుకుంటే కుక్క బిస్కెట్ వేసినట్టు వేస్తే అవన్నీ కుక్క నాలుగు కుట్ట జైలు వేసుకొని అప్పుడే కూర్చుంటుంది. ఇలా అడుగుతారా వాళ్ళన్న? ప్రతిపక్ష సరే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అనుకో, ఆయన ఎవరు కేసీఆర్ ఉన్నాడు అధికార పార్టీ కాబట్టి ఆయనకు లాభం ఉంది కాబట్టి ఆయన సపడే కూకుండు. మరి ఇవాళ ప్రతిపక్షంలో వచ్చి ఇవ్వాలని అడగాలి కదా, అడగరు. బీజేపీలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కావాలని చాలా రోజుల నుంచి కొట్లాడుతారు కదా, మరి అడుగురి మెగా కృష్ణారెడ్డి మీద ఫైటింగ్ చేయరి. ఏడికెళ్ళి వచ్చినవే నీ భార్యకు ఈ 142 కోట్ల రూపాయల నగలేసుకొని వచ్చింది. ఈ ఒక్క గిసవంటి దావతికే గిన్ని కోట్ల రూపాయల నగలేసుకొని వస్తే మరి పెద్ద పెద్ద దావతులకు మీ ఇంటి వాళ్ళ దావతులకు మరి 800 కోట్ల నగలేసుకొని రావాలని అడుగుతారా? ఎవ్వరు అడగరు. ఎందుకంటే అందరికి భాగమే. అలా బీజేపీ ఆయనకు భాగమే, కాంగ్రెస్ ఆయనకు భాగమే, బీఆర్ఎస్ ఆయనకు భాగమే. అవునా కదా చెప్పురి. రాలేదా మరి? ఇప్పుడు బంగారు తెలంగాణ కాదు వజ్రాల తెలంగాణ వచ్చినట్టు రాలేదా? అంటే ఈమె కోసం వచ్చింది, మనకెందుకు వచ్చి పాడైంది? పేద ప్రజలకు రాలే. పేద ప్రజలకేమో బంగారు తెలంగాణ కాదు బరివత్తల తెలంగాణ వచ్చింది. ఈ డబ్బునోళ్ళకి మాత్రం బరివత్తల తెలంగాణ కాదు, బంగారు తెలంగాణ కాదు, వజ్రాల తెలంగాణ వచ్చింది.